గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ నేతలపై కుర్చీలు విసిరారు టీఆర్ఎస్ నేతలు. గ్రామ సభ దగ్గరకు భారీగా చేరుకున్నారు పోలీసులు. ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ నేతలపై కుర్చీలు విసిరారు బీఆర్ఎస్ శ్రేణులు. గ్రామ సభ దగ్గరకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ ప్రియాంక. అయితే వరంగల్ ఏదైతే హన్మకొండకు సంబంధించినటువంటి జిల్లాకు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే హుజరాబాద్ ఎమ్మెల్యే అదే విధంగా కమలాపూర్ ప్రాంతంలో గ్రామ సభలను అయితే ఏర్పాటు చేశారు. అయితే హుజరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్కడ ఆనుకొని ఉన్నటువంటి గ్రామ సభలకు ఈ రోజు ఉదయాన్నే చేరుకున్నారు. అయితే అక్కడ గ్రామంలో జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గ్రామ సభల్లో ఈ నెల 26వ తారీఖు నాడు లబ్ధి పొందినటువంటి ప్రభుత్వ పథకాలను ప్రకటించే విధంగా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కూడా ఏదైతే లబ్ధిదారులను అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో గతంలో జరిగినటువంటి గ్రామ సభకు అదేవిధంగా జరుగుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం చేపట్టిన తర్వాత వారికి సంబంధించిన జాబితా లిస్ట్ లో పూర్తిగా అవకతవకలు జరిగాయంటూ అక్కడ ఉన్నటువంటి అధికారులను అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. దీనిపైన అక్కడ కాస్త విభేదాలు బయటపడ్డాయి. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున గొడవ అయితే జరిగింది. దీనిపైన అక్కడ ఉన్నటువంటి కౌశిక్ రెడ్డిని అదేవిధంగా కౌశిక్ రెడ్డికి సంబంధించిన అనుచరులను కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. అయినప్పటికీ కూడా కౌశిక్ రెడ్డి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా కాంగ్రెస్ కు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం పూర్తిగా వృధా అవుతుందనే మాటలతో తీసుకురావడంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున గొడవకు దిగారు. అదేవిధంగా కౌశిక్ రెడ్డిపై చెప్పులతో అదేవిధంగా టమాటాలతో దాడి చేసినటువంటి సందర్భం అయితే కమలాపూర్ గ్రామ సభలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దీని మీద పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అందరినీ సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్య అయితే ఇంకా కొలికిరాని పరిస్థితి. పూర్తిగా పోలీసులు అయితే పెద్ద ఎత్తున భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డిని అదేవిధంగా కౌశిక్ రెడ్డి అనుచరులను కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రతి గ్రామ సభల్లో కూడా రసభాస కొనసాగుతుందని చెప్పి మొన్న పాలకుర్తిలో జరిగింది, ఆ తర్వాత వర్ధనపేటలో జరిగింది, ఆ తర్వాత ఇప్పుడు కమలాపూర్ మండల కేంద్రం కూడా జరిగింది. అయితే పూర్తి స్థాయిలో గ్రామ సభలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక నినాదాలు కూడా వెంటాడుతున్నాయని మాత్రం చెప్పుకోవచ్చు మనం. శ్రీధర్, అయితే ఒక ప్రజా ప్రతినిధులు అయ్యుండి కూడా ఇలాంటి ఒక గ్రామ సభల్లో బహిరంగంగానే ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగటం, కుర్చీలు విసురుకోవడం, చెప్పులు విసురుకోవడం, ఈ సంఘటన చూస్తుంటే ప్రజలు ఏ విధంగా తీసుకోవాలి, దీన్ని ఎలా చూడాలంటారు? వాస్తవంగా చెప్పుకోవడం విషయం ఏంటంటే ఇది రాజకీయ కోణంగానే రాజకీయ ప్రతిపక్షాలు వాదనలు ప్రతివాదనలు ఆరోపణలు చేయడము తప్ప ప్రజా లబ్ధి కోసము ప్రజా శ్రేయస్సు కోసం చేసేది ఏమీ లేదనేది మాత్రం ప్రజల అభిప్రాయం అయితే పూర్తిగా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గత పిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక కార్యాచరణలు అయితేనేమి ఇప్పుడు వచ్చినటువంటి తాజాగా జరుగుతున్నటువంటి ప్రభుత్వ సంక్షేమం కోసం కార్యాచరణలు అయితే పూర్తి స్థాయిగా పేపర్ పరంగానే పరిమితం అవుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం తప్ప దానిపైన ప్రజలకు కావాల్సినటువంటి న్యాయం జరిగే పరిస్థితి అయితే కనబడతలేదు అనేది మాత్రం ఇప్పుడు గ్రామ సభలో కూడా బట్టబయలవుతుంది. పూర్తిగా ఏదైతే ఎన్నికల స్టంట్ కోసమే చేస్తారనేది మాత్రం కొంతమంది వాదన వినిపిస్తుంటే మరికొంతమంది మాత్రం ప్రధానంగా వాళ్ళ ఉనికిని చాటుకోవడము, వాళ్ళ పార్టీ విధి విధానాలను వారికి సంబంధించిన అనుచరుల గుణాల కోసమే ఇలాంటి సభలు ఏర్పాటు చేసి వారు బాహాటిగా ఏదైతే గొడవలకు దిగడం అయితే ప్రధానంగా అంశమని కూడా కొంతమంది ప్రజలైతే ఆలోచిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రజా శ్రేయస్సు కోసం ఎక్కడా జరగట్లేదు, పూర్తి స్థాయిలో వారి స్వలాభం కోసమే జరుగుతున్నది మాత్రం ప్రజాభిప్రాయంలో వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు ప్రియాంక. శ్రీధర్, అయితే ఇంత జరుగుతుంటే పోలీసుల పాత్ర ఏ విధంగా ఉంది, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే మనం చూసాము 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ సభల్లో కొన్ని చోట్ల బాహాటంగానే జనాలు అధికారులపై
ఎదురుదాడి చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల కాంగ్రెస్ కు వివాదాలు కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో పోలీసులు ఎంత అప్రమత్తమైనప్పటికీ కూడా రాజకీయ జోక్యం చేసుకోవడంతో వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి అయితే కనబడుతుంది. కాబట్టి ప్రధానంగా ఏదైతే ప్రజలు అయితేనేమి రాజకీయ పార్టీలు అయితేనేమి శాంతియుతంగా ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో చేయాల్సినటువంటి కార్యక్రమాలను గొడవలకు రసభాసలకు దారితీయడం అయితే మన చర్చనీయంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ప్రియాంక. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.